సర్కార్కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ నిరసనలు చెలరేగాయి. హక్కులు అణచివేతపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడ దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ ఆర్థిక అణచివేతను నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పౌర సమాజ కూటమి అయిన అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షట్టర్ డౌన్ వీల్ జామ్ పేరుతో నిరవధిక బంద్కు పిలుపునివ్వగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణ నుంచి తమకు స్వేచ్ఛ కావాలంటూ జనం నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. जी मलिक साहब क्या कहना चाह रहे हैं जी? इस वक्त देख लेंगे सिटिंग एमएलए 5 थे, उनने सर जोड़े हुए थे और इस वक्त अवामी समुद्र फिर एक बार पहुंच चुके हैं। दफा अवाम ने अपना दफा लगा दिया और हम मुबारकबाद पेश करते हैं अपने ताजरान को, अपने तमाम ही सोसाइटी के सिविल सोसाइटी के लोगों को। उन्होंने आज इस अपने जो बुनियादी हकूक की जंग है उसमें फ्रंट लाइन पे सब खड़े हैं। तो इंशाल्लाह ये जंग हम जीतेंगे। पिछले 3 दिन से अवामी एमएलए सिटिंग एमएलए इस वक्त उन्हें सर जोड़े हुए थे। लॉकडाउन को नाकाम बनाने के लिए इस वक्त हमने देखा, आपने भी देखा होगा, शहर पूरा बंद है। क्या पैगाम देना चाह रहे हैं? इन पे अदम एतमाद तो पहले ही हो चुका है, ये तहरीक इन पे अदम एतमाद है और उन्हें पूरे स्कंडे इस्तेमाल किए, लोगों को डराया धमकाया, लेकिन आज अल्हम्दुलिल्लाह अवाम फतह की तरफ जानब गामजन है और इंशाअल्लाह फतह हमारे। ముజాఫరాబాద్ లో నిరసనలో పాల్గొన్న పౌరులపై పాక్ సైన్యం ఐఎస్ఐ మద్దతున్న ముస్లిం కాన్ఫరెన్స్ ఆయుధ దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల ఘటనలో 2 అక్కడికక్కడే చనిపోగా 22 మంది గాయపడ్డారు. కాగా పీఓకే వ్యాప్తంగా ఇంటర్నెట్ను నిలిపివేసిన పాక్ సర్కార్ భారీగా పోలీసులను మోహరించింది. అయితే దశాబ్దాలుగా తమకు అన్యాయం జరుగుతుందంటూ ఏఏసీ ఆధ్వర్యంలో ప్రజలు గళమెత్తారు. మొత్తం 38 డిమాండ్లను పాక్ సర్కార్ ముందుంచారు. పీఓకే అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సీట్ల వల్ల స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. వీటితో పాటు గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలని, మంగ్లా జల విద్యుత్ ప్రాజెక్టు ఆధారంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ఏఐసిసితో పాక్ సర్కార్ చర్చలు జరిపినా సఫలం కాలేదు. దీంతో ఏఏసీ ఆందోళన ఉధృతం చేసింది. మార్కెట్లు, షాపులు, స్థానిక వ్యాపారాలు మూసేసి రవాణాను స్తంభింపజేసిన స్థానికులు నిరసన బాట పట్టారు. గత 70 ఏళ్లుగా పాక్ ప్రభుత్వం తమను క్రూరంగా అణిచివేస్తుందని, కనీస హక్కులు కూడా కల్పించడం లేదని అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ఆరోపించారు. ప్రజల ఓపిక నశించిందని, అందుకే పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. మరోవైపు ఈ ఆందోళనను అణచివేసేందుకు పాక్ సర్కార్ భారీగా పోలీసులను రంగంలోకి దించింది. పీఓకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ సర్కార్ చర్యలు చేపట్టింది. భారీ సంఖ్యలో సాయుధ బలగాలను రంగంలోకి దించింది. సమీపంలోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్కు చేరుకున్నారు. పలు పట్టణాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. వీధుల్లోకి రావద్దని ప్రజలను హెచ్చరించారు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి అదనపు బలగాలను తరలిస్తున్నట్లుగా సమాచారం. పీఓకేలో ఆందోళన కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పీఓకేలో ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.